హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు ఫామ్ 10D అంటే మంత్లీ పెన్షన్కి ఎలా అప్లై చేసుకోవాలో ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ 1 by 1 ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఫామ్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇక ఈపీఎస్ రూల్ 2026 ప్రకారం ఫామ్ చేంజ్ చేశారు. సో ఎలా అప్లై చేయాలో చాలామంది అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈపీఎఫ్ సంబంధించిన మీకు ఏ విధమైన సందేహం కానివ్వండి, సలహా కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోనూ అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. ఓకేనా, అయితే ఈ వీడియోలో మనం ఫామ్ 10D మంత్లీ పెన్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి. అసలు మంత్లీ పెన్షన్కి అప్లై చేసుకుంటే మన సర్వీసు 10 సంవత్సరాలు పైబడి ఉండాలన్నమాట. అలాగే మన వయసు 50 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, సో మీరు మల్టిపుల్ కంపెనీస్లో వర్క్ చేసి ప్రీవియస్లీ ప్రజెంట్ ఐడియాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అలా మొత్తం మీద మీ సర్వీసు 10 సంవత్సరాలు ఉండి మీ వయసు 50 సంవత్సరాలు దాటితే మీరు ఈ ఫామ్ 10Dకి అప్లై చేసుకుంటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా వస్తారు కదా, వచ్చేసిన తర్వాత అప్డేషన్ మెంబర్ క్లిక్ చేసి ఇక్కడ యూనిఫైడ్ పోర్టల్లో మీరు లాగిన్ అవ్వాలి. మీ అందరూ తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయిపోండి. ఓకే, సో ఇవన్నీ ఎంటర్ చేసి డైరెక్ట్గా లాగిన్ అయిపోతాను. అయితే ఇక్కడ మీకు స్క్రీన్ షాట్లు మాత్రమే చూపిస్తానండి. పూర్తిగా నేను ప్రాసెస్ అనేది ఆన్లైన్లో చూపించలేకపోతాను. ఎందుకంటే మెంబర్ ప్రైవసీ సంబంధించిన అంటే వాళ్ళ సంబంధించిన డేటా అనేది పూర్తిగా బ్లర్ చేస్తే మీకు అది కూడా పూర్తిగా కనిపించదు అనమాట. సో నేను కొంతవరకు బ్లర్ చేసి స్క్రీన్ షాట్లు పెట్టేసి నేను చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట దాని ద్వారా. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఫస్ట్ నేను ఓపెన్ చేశాను కదా. ఓకే, సో మనం ఇట్లా డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ని క్లిక్ చేస్తే మనకి ఫామ్ 10D, ఇంతకుముందు మనకి ఏంటంటే ఫామ్ 3119 10C ఏదైతే ఉందో 10D, సో సర్వీసెస్లో ఒకే చోట ఉండేవి అనమాట. ఇప్పుడు దాన్ని విడదీశారనమాట. ఓకేనా, సో ఈ 3.0కి మైగ్రేషన్ అయిన తర్వాత ఇట్లా మీరు డ్రాప్ డౌన్ మెనూలో చూస్తే కింద క్లెయిమ్ ఫామ్ 10D అని చెప్పేసి కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, సో క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఇలా చూపిస్తాం అన్నమాట స్క్రీన్ అది. ఓకేనా, ఆన్లైన్ పెన్షన్ క్లెయిమ్ ఫామ్ 10D అని చెప్పేసి వీళ్ళకి సంబంధించిన డేటా అంతా చూపిస్తాను అనమాట. దాంతోపాటు మనకి ఒక 4 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, మెంబర్ డీటెయిల్స్ అనేవి వెరిఫై చేసుకోవాలి, బెనిఫిషియరీ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసి వెరిఫై చేసుకోవాలి, సర్వీస్ డేటా చూసి వెరిఫై చేసుకోవాలి, ప్రివ్యూ చూసి సబ్మిట్ చేయాలి. ఇట్లా 4 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇక్కడ ఈ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన యూఏ నెంబర్ కానివ్వండి, వాళ్ళ నేమ్ కానివ్వండి, ఫాదర్ నేము, వాళ్ళ సంబంధించిన డేటా అంతా ఉంటుంది అనమాట. అయితే ఈ వ్యక్తికి 51 సంవత్సరాలు 4 నెలలు ఉందన్నమాట. సర్వీస్ అయితే చాలా ఉంది. బట్ ఈవిడ ఏంటంటే రెడ్యూస్డ్ పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారు అనమాట. మనం ఏంటంటే రెడ్యూస్డ్ పెన్షన్కి అప్లై చేసుకోవాలి 50 సంవత్సరాల తర్వాత దాటిన తర్వాత. లేదు పూర్తిగా మనం పెన్షన్కి అప్లై చేసుకోవాలి, సూపరాన్యుయేషన్ పెన్షన్ అంటే 58 సంవత్సరాలు దాటాలి. ఓకే, రెడ్యూస్డ్ పెన్షన్ ఏంటంటే తక్కువ వస్తుంది అనమాట. అట్లా సర్వీస్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఓకేనా, అంటే ఏజ్ పెరిగే కొద్దీ. ఇదంతా మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇక మనకి టైప్ ఆఫ్ ఇది పెన్షన్ టైప్ అడుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఎర్లీ పెన్షన్ అని చెప్పేసి తీసేసుకుంది అనమాట. ఆటోమేటిక్గా డేట్ అడుగుతుంది, ఎందుకంటే ఇక్కడ 51 సంవత్సరాలు కాబట్టి. ఓకేనా, సో నేను ఈ రోజు డేట్ ఏదైతే అప్లై చేస్తున్నానో ఆ రోజు డేట్ నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఓకేనా, సో ఇచ్చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఇచ్చిన తర్వాత మనకి ఇట్లా ఒక పాపప్ వస్తుంది అనమాట. ఓకేనా, ఎవరు ఎలిజిబుల్ ఫర్ నార్మల్ సూపరాన్యుయేషన్ పెన్షన్కి అయితే 1/4/2033 వరకు వెయిట్ చేయాలి. ఓకేనా, లేదనుకుంటే మీరు ఎర్లీ పెన్షన్ తీసేసుకోవచ్చు, బట్ మీకు రెడ్యూస్డ్ పెన్షన్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, దీన్ని క్లోజ్ చేయండి పాపప్ని. ఓకే, సో క్లోజ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఆ డేట్ కూడా ఇక్కడ తీసేసుకుంటుంది అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్లో టిక్ చేసుకొని ఇక్కడ ఫైనలైజ్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. అంటే ఇది మనకి ఫైనల్, ఈ డేటా అంతా ఓకే అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కాబట్టి సో సేవ్ చేసుకోవాలి. ఫైనలైజర్ క్లిక్ చేస్తే కనుక అప్పుడు మీకు ఇలా చూపిస్తారు అనమాట. ఈ ఫైనలైజర్ మెంబర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇప్పుడు మనకైతే ప్రాపర్గా అయితే వెబ్సైట్ ప్రాపర్గా పనిచేయట్లేదండి. సో నేను చేసే టైంలో అయితే సో కాస్త మనకి వెయిట్ చేయాలి, ఒక నెల వెయిట్ చేస్తే ఇవన్నీ ప్రాపర్గా పనిచేస్తాయేమో. ఇన్ కేసు మీకు ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ సీజన్ ఎక్స్పైర్ లేకపోతే లాగౌట్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. సో మళ్ళీ మీరు లాగిన్ అయ్యి ఆన్లైన్ సర్వీస్లోకి వచ్చి ఫామ్ 10 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇదిగోండి మీకు ఎట్లా చూపిస్తాను అనమాట. ఓకేనా, సో పెండింగ్ అని చెప్పేసి పార్షియల్ ఫీల్డ్ క్లెయిమ్ అని చెప్పేసి. ఓకేనా, మనం ఏదైతే ఫిల్ చేసామో క్లెయిమ్ అది ఎక్కడైతే అయిపోయిందో అది ఇక్కడ చూపిస్తుంది. సో దాన్ని మీరు ఇక్కడ ఒక యారో బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ముందుకు వెళ్తుంది అనమాట. మనం ఎక్కడైతే కంప్లీట్ చేసామో ఆఫ్టర్ ఏది రావాలో సో దాని దగ్గరికి ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి మెంబర్ డీటెయిల్స్ ఓకే అయిపోయినాయి కదా, ఫైనలైజ్ చేసాం కదా, ఇప్పుడు బెనిఫిషియరీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫైనలైజ్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా యాడ్ చేసి
సో మనం సబ్మిట్ చేయాలి. మనం ఇంత ముందు నామినేషన్ చేస్తాం కదా, తప్పనిసరిగా ఏంటంటే మనకి 10 డే అప్లై చేయాలంటే నామినేషన్ అనేది తప్పనిసరి నామినేషన్ చేసుకోవాలి. ఈ విషయాన్ని గమనించండి, ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇట్లా చూపిస్తారు అనమాట, మెంబర్ సంబంధించిన డేటా చూపిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మెంబర్ బెనిఫిషరీ డీటెయిల్స్ అని చెప్పి చూపిస్తారు అనమాట, ఓకేనా. సో ఎవరైతే మెంబర్ ఉన్నారో అంటే మనం నామినేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే యాడ్ చేస్తామో నామినీగా, సో వాళ్ళ సంబంధించిన డేటా కానివ్వండి, అలాగే మన సంబంధించిన డేటా కానీ ఇక్కడ పూర్తిగా ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకి సెలెక్ట్ మెంబర్ బెనిఫిషరీ అని చెప్పేసి కనబడుతుందండి, ఓకేనా. దీన్ని క్లిక్ చేసి మనం చూడొచ్చు. అయితే మనం ఎవరిని యాడ్ చేసాం అనేది కూడా ఇక్కడ వ్యూ నామినేషన్ అని చెప్పేసి కనబడుద్ది. దీని ద్వారా కూడా మనం చూడొచ్చు అనమాట నామినేషన్ ఎవరు ఇచ్చామండి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఇది క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు మీకు ఇట్లా 2 ఆప్షన్స్ కనబడతాయి అనమాట, ఓకేనా. ఎవరైతే ఉన్నారో ఈ మెంబరు అండ్ వాళ్ళ సంబంధించిన నామినీ, వాళ్ళ సంబంధించిన డేటా కనబడుతుంది అనమాట, ఓకేనా. మెంబర్ అండ్ ఆ నామినీ వైఫా, లేకపోతే హస్బెండా, సన్నా, ఓకేనా, డాక్టరా, ఎవరు అనేది చూపిస్తారు అనమాట. ఇట్లా మనకి చూపిస్తుంది. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే నామినీ ఉన్నారో ఆ నామినీ నుంచి చేస్తున్నాను. మీరు ముందేం చేస్తారంటే మెంబర్ది ఇవ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్ది ఇవ్వండి. మెంబర్ది ఇస్తే ఏమవుతుందంటే కనుక ఆ తర్వాత మీకు ప్రాసెస్ అనేది అంటే ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. వాళ్ళ సంబంధించిన అడ్రస్ ఒకవేళ అడిగింది అనుకోండి ఎవరిది నామినీది, యాజ్ పర్ మెంబర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసి పెట్టేస్తే అయిపోద్ది అనమాట. పద్దాక ఫిల్ చేసిన అవసరం అయితే లేదు. ఫస్ట్ అయితే మీ మెంబర్ది ఇవ్వండి, నేనైతే సంధిస్తున్నాను, ఓకేనా. సో మీకు చూపించడం కోసం అని చెప్పేసి, ఓకేనా. సెలెక్ట్ చేయగానే ఏమవుతుందంటే కనుక అది సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది ఎవరైతే మనం యాడ్ చేసాం నామని. సో వాళ్ళ సంబంధించిన డేటా అనేది చూపిస్తారు అనమాట. ఇక్కడ వాళ్ళ ఫోటో కానివ్వండి, వాళ్ళ పేరు కానివ్వండి, వాళ్ళ సంబంధించిన డేటా అంతా చూపిస్తారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. వాళ్ళ సంబంధించిన మొబైల్ నెంబరు ఇక్కడ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషరీ డిజేబుల్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎవరైనా అంగవైకల్యం కలిగి ఉంటే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి, లేకపోతే నో అని చెప్పేసి ఇవ్వండి, ఓకేనా. సో మేము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే. నెంబర్ చేశాను, ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి ఏంటంటే ఇక్కడ మనం ఆధార్ డేటా ఇవ్వాలండి. సో ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, ఓకేనా. సో మన సంబంధించిన ఆధార్ ఏదైతే ఉందో, ఎవరైతే ఉన్నారో వీళ్ళు బెనిఫిషరీ, వాళ్ళ సంబంధించిన ఆధార్ డేటా ఇవ్వాలన్నమాట, ఓకేనా. సో ఆధార్ అవైలబిలిటీలో ఉందా లేదా అని చెప్పేసి అడిగిద్ది. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ అడిగిద్ది. ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది కదా, ఆ టిక్ చేసుకొని వెరిఫై ఆధార్ని క్లిక్ చేస్తే ఒక పాపప్ వస్తుంది అనమాట, వెరిఫై అయినట్లు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. వెరిఫైడ్ అని చెప్పేసి పడుతుంది అనమాట పక్కన, ఓకేనా. ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి, వెరిఫై పడిందా లేదా చెక్ చేసుకోండి, ఓకేనా. అయిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ మనకి పాన్ అని చెప్పేసి ఉంటుంది, పాన్ డీటెయిల్స్ అని చెప్పేసి అది క్లిక్ చేస్తే మనకి ఇది ఎలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ పాన్ కార్డ్ నెంబరు, ఓకేనా, యాజ్ పర్ పాన్ కార్డు నేమ్ ఎలా ఉంది ఆ పాన్ కార్డు మీద, అండ్ డేట్ ఆఫ్ బర్త్. అంటే యాజ్ పర్ ఆధార్ ప్రకారం మీరు ఇవ్వద్దు, పాన్ కార్డులో ఎలాగైతే ఉందో అలాగే ఇవ్వండి. చాలా మంది ఏంటంటే యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే పాన్ కార్డులోను ఆధార్ కార్డులోను డేటా వేరేగా ఉంటుంది, పాన్ కార్డు ఆధార్కి లింక్ అవ్వదు. సో నో ఇష్యూ, పర్లేదు, ఓకేనా. సో మీ పాన్ కార్డు మీద ఎట్లా ఉందో డేటా ఆ పాన్ కార్డు మీద ఉన్నది ఇచ్చేసేయండి, ఓకేనా. ఇచ్చేసిన తర్వాత సేమ్ ప్రాసెసే, ఓకేనా, వెరిఫై చేసుకోవాలి, ఓకే. సో ఇట్లా ఇచ్చేసిన తర్వాత మనకి వెరిఫై పాన్ అని చెప్పేసి క్లిక్ చేస్తే వెరిఫై అయిపోద్ది. నెక్స్ట్ స్టెప్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. పాన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి పాపప్ వచ్చి ఇట్లా పాన్ వెరిఫైడ్ అని చెప్పేసి చూపిస్తారు అనమాట, అంతే, ఇంకేం లేదు, ఓకే. ఆ తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే మనం బ్యాంక్ సంబంధించిన డేటా ఇవ్వాలి. ఇక్కడ అది క్లిక్ చేస్తే ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రొసీడ్ టు టిల్ బెనిఫిషరీ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. క్లిక్ చేస్తే కనుక అప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇట్లా చూపిస్తుంది అనమాట, ఓకే. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబరు, అంటే బ్యాంక్ అకౌంట్ సంబంధించిన ఇక్కడ నేము, వాళ్ళ సంబంధించిన నేము, ఎవరిది బెనిఫిషరీ నేము, ఓకేనా, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, ఓకే. సో ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి వేరే ఇక్కడ మనం సెర్చ్ చేస్తే సో దాని ప్రకారం బ్యాంకు సంబంధించిన నేమ్ ఇవన్నీ కనిపించేస్తాయి అనమాట, ఓకేనా. ఆ తర్వాత ఏంటంటే మనం ఈ బ్రాంచ్ సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత పాస్బుక్ కానీ చెక్ కానివ్వండి, ఆ రెండిట్లో ఏదో ఒకటి 2 MB సైజు లోపు PDF ఫైల్ ఫార్మాట్లో ఉండాలి, ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట, ఓకేనా. సో బెనిఫిషరీ సంబంధించింది, ఓకే. సో ఇవంతా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే అడ్రస్ డీటెయిల్స్ అని చెప్పేసి చూపిస్తాను అనమాట, ఓకే. సేమ్ యాజ్ మెంబర్ అడ్రస్ అని చెప్పేసి చూపిస్తాయి. నేను మెంబర్ది అయితే ఇవ్వట్లా, మెంబర్ సంబంధించిన ఇప్పుడు అడ్రస్ అనేది నేను అక్కడ ఫిల్ చేయలేదండి. ఇన్ కేస్ మెంబర్ సంబంధించిన అడ్రస్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యి ఉంటే కనుక ఇది ఇస్తే, ఇది క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని చూపిస్తాయి అనమాట. ఎక్కడైతే అప్డేట్ అవ్వలేదు సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అది క్లిక్ చేయగానే అట్లా అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట, ఓకే. సో ఈ అడ్రస్ అంతా నేను ఫిల్ చేస్తాను. ముందు మీరు మెంబర్ది ఇచ్చారనుకోండి, ఇదే ప్రాసెస్ మెంబర్ చేస్తే అప్పుడు మీకు ఎట్లాంటి ఇష్యూ ఉండదు అనమాట. ఇది మీరు ఫిల్ చేసిన అవసరం ఉండదు, ఓకే. అయితే ఇదంతా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత మనకి సేవ్ అని చెప్పేసి బటన్ కనిపిస్తే ఆ సేవ్ అని బటన్ క్లిక్ చేయండి, ఓకేనా. సేవింగ్ బెనిఫిషరీ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తారు అనమాట. అంటే మనం ఎవరిదైతే ఇచ్చామో బెనిఫిషరీది
ఓకేనా, అది మెంబర్ది కానివ్వండి బెనిఫిషరీది కానివ్వండి సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ మీరు మెంబర్ది ఇస్తున్నారు, సో మెంబర్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకోండి, ఇన్ కేసు అక్కడ మనకి వేరే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట మెంబర్ది అయితే. నేను ఇప్పుడు బెనిఫిషరీది ఇస్తున్నాను కాబట్టి నాకు ఇట్లా చూపిస్తుంది. ఇన్ కేసు మీరు మెంబర్ది ఇస్తున్నారు అనుకోండి, అంటే ఈ పిఎఫ్ ఖాతాదారుడు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎలా చూపిస్తా అంటే ఓకేనా, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఈ విధంగా చూపిస్తాను అనమాట. ఓకే, ఇక్కడ ఆప్ట్ ఫర్ బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్డ్ అగైనెస్ట్ యూఎన్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. యూఎన్కి ఏదైతే లింక్ ఏందో బ్యాంక్ అకౌంట్ దాన్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ టిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఈ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మనం ఇచ్చినప్పుడు ఇదంతా. కానీ ఇప్పుడు నేను బెనిఫిషరీ ఇచ్చాను కాబట్టి అలా చూపించాల. ఇన్ కేసు మీరు మెంబర్ది ఇస్తే ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా దీనికి లింక్ అయిన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కనబడతాయి. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇట్లా ఇచ్చేసిన తర్వాత సేవ్ అని బటన్ క్లిక్ చేస్తారు కదా, ఓకేనా. డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత సేవ్ అని బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా సేవింగ్ బెనిఫిషరీ డీటెయిల్స్ అని చూపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో బెనిఫిషరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా మనకి షో చేస్తాయి మనం ఏదైతే ఎంటర్ చేసామో. ఓకే, ఆ తర్వాత మెంబర్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ మీరు మెంబర్ది ఇస్తే ఆ తర్వాత బెనిఫిషరీది ఇవ్వాలి, ఎవరిది ఇచ్చినా పర్లా. ఓకేనా, ఇప్పుడు మనం ఏదైతే ప్రాసెస్ చేసామో అలాగే బెనిఫిషరీది అండ్ మెంబర్ది సేమ్ అలాగే చేయాలి. నేను మళ్ళీ అది చూపించను, ఎందుకంటే ఆల్రెడీ నేను చేశాను కాబట్టి నేను అది చూపించట్లా. ఓకేనా, ఇదంతా చేసిన తర్వాత సేవ్ చేస్తే కనుక అప్పుడు ఏమవుద్ది అంటే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బెనిఫిషరీ డేటా అంతా చూపిస్తారు అనమాట. బెనిఫిషరీదే కానివ్వండి మెంబర్దే కానివ్వండి. ఓకేనా, వాళ్ళిద్దరిది చూపిస్తాయి ఇక్కడ ఇట్లాగా ఇద్దరిది చేసిన తర్వాత. ఓకే, ఆ తర్వాత మనం ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసుకొని మళ్ళీ ఫైనలైజ్ చేయాలి. ఫైనలైజ్ చేస్తే ఫైనలైజ్ అవుద్ది. అండ్ ఆఫ్టర్ ఆ తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ సర్వీస్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోద్ది అనమాట. మూడో స్టెప్ ఫైనలైజ్ చేస్తే. ఇప్పుడు సర్వీస్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే సర్వీస్ లింక్డ్ ఎన్ని లింక్ అయ్యాయి, ఎన్ని మెంబర్ ఐడీస్ ఉన్నాయి, మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు కదా, ఎన్ని లింక్ అయ్యాయి. ఓకేనా, సర్వీస్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ ఒకటి లింక్ అయింది కాబట్టి ఒకటే. అట్లా ఇంతకుముందు మీరు తీసుకుంటే ఎన్ని తీసుకున్నారు, ఇప్పటివరకు మనం తీసుకోవాలా, మనం ఎట్లాంటి బెనిఫిట్ తీసుకోవాలి ఏ మెంబర్ ఐడి మీద, సో అవన్నీ చూపించట్లేదు అనమాట. ఇన్ కేసు మీరు ఏదైనా పిఎఫ్ ఇతర అట్లాంటివి చేస్తే అవి చూపిస్తాయి అనమాట. ఓకేనా, అన్న తర్వాత మన సంబంధించిన డేటా అంతా చూపిస్తే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్సీపీ డేస్ ఉంటే కనుక సో ఎన్సీపీ డేస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూపిస్తుంది. ఇన్ కేసు మీ సర్వీస్ 10 సంవత్సరాలు ఉండి ఎన్సీపీ డేస్ అనేవి ఉన్నాయనుకోండి, ఇట్లా ఉన్నాయనుకోండి, మీరు అర్హులు కాదు, అక్కడ తీసుకోదు. ఇన్ కేసు ఇక్కడ వరకు వచ్చినా కానీ ఫెయిల్ అయిపోద్ది. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఓకేనా, అండ్ ఆ తర్వాత కొంచెం కిందకు వస్తే కనుక ఈ విధంగా చూపిస్తుంది అనమాట. మొత్తం డేటా అంతా చూపిస్తుంది. ఓకేనా, సో ఈ యొక్క ఈపీఎఫ్ సంబంధించిన డేటా, ఈపీఎస్ సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ చూపిస్తారు అనమాట. ఈపీఎస్ ఈ యొక్క సర్వీస్ డేటా అంతా కూడా చూపిస్తుంది. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇంకొంచెం కిందకు వస్తే కనుక అప్పుడు మీకు ఎట్లా చూపిస్తుంది అనమాట. మీ దగ్గర ఆల్రెడీ స్కీమ్ సర్టిఫికేట్ ఉందనుకోండి, ఇంతకుముందు ప్రీవియస్ సర్వీస్ ఏదైనా స్కీమ్ సర్టిఫికేట్ ఉంటే సో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ నుంచి సరెండర్ చేయొచ్చు. దానికి సంబంధించిన డేటా అంతా ఎంటర్ చేసి సరెండర్ చేసేవచ్చు. సో లేదు కాబట్టి నో అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసుకొని మళ్ళీ ఫైనలైజ్ అంటే సేవ్ చేస్తున్నాను మళ్ళీ డేటా. ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, ఇన్ కేసు ఇక్కడ ఉన్న డేటా మీరు ప్రతి చోట మీరు డేటా అనేది ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు కదా, వచ్చిన చోట మీకు ఏదైనా అటు ఇటుగా మీకు ఉంటే అంటే కరెక్ట్గా లేదు అనుకుంటే ఇక్కడ మనకి డైరెక్ట్ ఫామ్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఇది క్లిక్ చేస్తే మళ్ళీ మొదటికి వెళ్ళిపోద్ది. అంటే మనం ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వస్తున్నామో అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. డేటా అంతా డిలీట్ అయిపోద్ది, మనం చేసినంతా డిలీట్ అయిపోద్ది. ఈ విషయాన్ని గమనించండి. ఓకే, సో ఫైనలైజ్ అని క్లిక్ చేసామండి. ఆఫ్టర్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 4th స్టెప్స్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా, ప్రివ్యూ ఇదంతా ప్రివ్యూ. ఓకే, సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు, 4thలోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇచ్చిన డేటా అంతా కరెక్ట్గా ఉందా లేదా. ఇక్కడ ముందు మెయిన్ ఏంటంటే పెన్షన్ అకౌంటెడ్ ఫర్ హయ్యర్ వేజ్. ఇంతకుముందు మీరు ఏదైనా దానికి అప్లై చేసుకున్నారా, హైయర్ వేజ్కి ఆప్షన్ తీసుకున్నారా అంటే నో, ఇట్లాంటివి ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా, మొత్తం మీద మనం ఏంటంటే ముందుకు వచ్చేసాం, ఫైనల్గా వచ్చేసాం అనమాట. సో ఇదంతా క్రాస్ చెక్ చేసుకోండి. కొంచెం కిందకి రండి. కిందకు వస్తే కనుక ఇక్కడ మీకు ఒక ఫైల్ అప్లోడ్ చేయమంటుంది అనమాట. ఇది మనకి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు అప్లోడ్ చేయాలంటే ఇన్ కేసు ఫస్ట్ టైం అప్లై చేసి ఓకేనా, అప్లై చేసిన తర్వాత వాళ్ళది ఈ ప్రాపర్ రీజన్ వల్ల ఈ ప్రాపర్ రీజన్ వల్ల రిజెక్ట్ అయిపోద్ది కదా. సో రిజెక్ట్ అయినప్పుడు పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు
వాళ్ళు ఏదో ఒక కామెంట్ పెడతారు. కామెంట్ పెట్టి నాకు పలానా డాక్యుమెంట్ కావాలి, నాకు క్లారిఫికేషన్ కావాలి, లేదా సంథింగ్ డాక్యుమెంట్ కావాలి, ఓకేనా, ఎన్సీపీడీకి సంబంధించిన డేటా కావాలి, ఓకే. సో ఇట్లాంటి ఏదైనా అడిగారు అనుకోండి, సో దానికి సంబంధించిన డేటా అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, అడిగిన తర్వాత మనం ఎక్కడ ఇస్తాం, పెట్టడానికి అవకాశం లేదు కదా. ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది, మనం ఫామ్ 10C కానీ ఫామ్ 10D ఫామ్ 19 కానీ అప్లై చేసినప్పుడు నాకు అట్లా రిజెక్ట్ అవుతానమాట. విత్ ఎంప్లాయర్ క్లారిఫికేషన్ కావాలండి, మీ సంబంధించింది ఇట్లా ఇష్యూ ఉంది, నాకు క్లారిఫికేషన్ కావాలని చెప్పేసి అడుగుతారు. ఆ క్లారిఫికేషన్ మనం ఎట్లా ఇస్తాం, ఇవ్వలేం కదా. ఫామ్ 19 ఫామ్ 10C సబ్మిట్ చేసినప్పుడు అక్కడ అప్లోడ్ చేయడానికి మనకి ఎట్లాంటి ఆప్షన్ ఉండదు అనమాట, ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి. బట్ అట్లాంటి ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా ఒక కాలం ఇచ్చారనమాట. ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనం ఇవ్వచ్చు అనమాట. ఈపీఎఫ్ ఆఫీసర్లు ఏదైనా అడిగారంటే ఆ రిజెక్షన్ సంబంధించిన రీజన్ అండ్ దానికి సంబంధించిన క్లారిఫికేషన్ లెటర్ కానివ్వండి, సంథింగ్ ఏదైనా డాక్యుమెంట్ కానివ్వండి, ఆ డాక్యుమెంట్ నెక్స్ట్ టైం మనం ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మంచి అప్డేట్ ఇది అక్కడ, ఓకే. ఆ తర్వాత ఇది మనం స్కిప్ చేయండి, ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు స్కిప్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకి 2 చెక్ బాక్స్లు ఉంటాయి, ఈ 2 చెక్ బాక్స్లో టిక్ చేసుకొని గెట్ ఓటీపీని క్లిక్ చేయండి. ఇంకా ఫైనల్ ఇంకా మీకు తెలిసిందే ఆ తర్వాత ఏం జరిగిద్దో. ఓటీపీ వస్తే ఆ ఓటీపీ వెరిఫై చేసుకుని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా మనము ఈ ఫామ్ 10ని సబ్మిట్ చేయగలుగుతాం అనమాట. మీకు ఇక్కడ ఒక పాపప్ లా మెసేజ్ లా వస్తుంది అనమాట. ఎందుకంటే నేను చేసిన టైంలో ఇది చాలా ల్యాగింగ్ ఉందన్నమాట. సబ్మిట్ చేసినా కానివ్వండి, లోడింగ్ తీసుకుని అలాగ ఫెయిల్ అయిపోతుంది. మళ్ళీ నేను లాగిన్ అయ్యి వస్తాను, ముందుకు వస్తాను అనమాట ప్రతి ఒక్కది, ఓకేనా. ఆ తర్వాత మీకు ఫైనల్గా ఓకే. సో అప్పుడు మీరు ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫామ్ 10D ఉంది కదా, ఇది అప్లై చేసిన తర్వాత, మొత్తం అప్లై చేసిన తర్వాత, ఓకేనా, ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఆన్లైన్ సర్వీస్లోకి వచ్చేసి మళ్ళీ ఫామ్ 10ని క్లిక్ చేయండి అక్కడ, ఓకేనా. క్లిక్ చేస్తే మీకు చెక్ చేసుకోవచ్చు అండి. మనకి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనేది ఇక్కడే చూపిస్తుంది అనమాట. మనం ఆన్లైన్ సర్వీస్లో ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని చెప్పేసి మనకు 2 ఉన్నాయి కదా, ఓల్డ్ న్యూ, అది వద్దు, అది క్లిక్ చేయకండి, ఓకేనా. సో ఏదైతే మనకి ఫామ్ 10D ఉందో, ఓకేనా, ఆన్లైన్ సర్వీసెస్లో కింద ఫామ్ 10D ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇది చూపిస్తుంది అనమాట. పెండింగ్ అట్ ఫీల్డ్ ఆఫీస్ అని చూపిస్తుంది, ఓకేనా. మీరు పెట్టిన రిసిప్ట్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఇది ఇంత కరెక్ట్గా నేను ఎక్కడ తప్పు చేశాను అనుకున్నట్లయితే మీరు డిలీట్ చేసి, ఓకేనా, యాక్షన్లో డిలీట్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి అప్డేట్ వచ్చింది, ఓకేనా. సో చూసారు కదా, ఇలాగ మనకి పెండింగ్ అట్ ఫీల్డ్ ఆప్షన్ వస్తే, ఇక్కడ అప్రూవ్ బై ఫీల్డ్ ఆప్షన్ వస్తే కనుక మనకి క్లెయిమ్ అనేది అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ మనకి మంత్లీ పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. చూసారు కదండి. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఇంకా అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి, లేదా మా దగ్గర మీకు సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చిన లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.